గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ వారు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. అధ్యక్ష ప్రభాకర్ గారు ప్లీజ్, మీ వాళ్ళు ఇద్దరు మాట్లాడిండ్రు, నేను చెప్పిన తర్వాత డౌట్ ఉంటే తప్పకుండా అడగండి. మీరు అడగండి. టైం ఆల్రెడీ 11:10 అయింది, అయినా స్పీకర్ గారు ఇద్దరికి ఇచ్చారు. సార్ స్పీకర్ సార్, కిషన్ రెడ్డి గారు కొన్ని స్లీపింగ్ రిమార్క్స్ చేసినారు. జనరల్గా కిషన్ రెడ్డి గారు బాగా స్టడీ చేసి మాట్లాడతాడని అనుకున్నా కానీ ఇవాళ చూస్తూ ఉంటే పాపం ఎవరో చెప్పినటువంటి వాటి మీద ఓ స్లీపింగ్గా మాట్లాడినట్టున్నాడు. అయితే అంచనాలు పెరిగినాయని మాట్లాడినాడు తప్ప పెరిగిన ఆయకట్టు గురించి మాట్లాడలేదు, పెరిగిన రిజర్వాయర్ల సామర్థ్యం గురించి ఆయన కనబడ్డట్టు లేదు. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క రీఇంజనీరింగ్ వల్ల వారు చెప్పిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కనుక, కొత్త ప్రభుత్వము కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చింది కనుకనే తెలంగాణ సోయితోని ఆలోచించి తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇలా రీడిజైన్ చేయడం జరిగింది. ఈ రీడిజైనే జరగకపోతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అనేది ఒక మోనమెంట్గా మిగిలిపోయేది. ఏది మనం పోయి చూడడానికి పనికొచ్చేది తప్ప నీళ్లు మాత్రం వచ్చేది కాదు. నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిపాదిస్తే నీళ్లున్న చోటికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రీడిజైన్ ద్వారా మార్చడం జరిగింది. ఇది మేం చేసిన దాన్ని మేం చెప్తలేం. కేంద్రంలో అధికారంలో ఉండే మీ ప్రభుత్వం, సెంట్రల్ వాటర్ కమిషన్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు మా ప్రతిపాదనను ఆమోదించి మా యొక్క క్లియరెన్స్లన్నీ కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందంటేనే కిషన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. అంటే ఈరోజు రీడిజైన్ చేయడం వల్లనే ఈ ప్రాజెక్టులకు నీళ్లు వస్తున్నాయి. అయితే మీరు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు, నేను మొత్తం చెప్పినాక మీరు అడగండి. అధ్యక్ష, ఇవాళ తెలంగాణ ఏర్పడ్డది కనుక గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపు వారు ఒక మాట అన్నారు, వారు ఏదైనా కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుండు. మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయరు సమాంతర ప్రాజెక్టు దేశంలో ఎక్కలేదట. అయ్యా, మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో మనం కలిసి ఉన్నాడు, మీరు ఎమ్మెల్యేగా ఆడున్నాడు, నేను ఎమ్మెల్యేగా ఉన్ననాడే ఉమ్మడి రాష్ట్రంలో నీటి లభ్యత లేకపోయినా, నీళ్ల కేటాయింపులు లేకపోయినా, నది లేకపోయినా కట్టిన రిజర్వాయర్లు చాలా ఉన్నాయి. కండలేరు 68 టీఎంసీలు, గోరకల్లు 10 టీఎంసీలు, వెలిగొండ 41 టీఎంసీలు, వెలుగోడు 17 టీఎంసీలు, బ్రహ్మంగారి మఠం 17 టీఎంసీలు, అవుకు 7 టీఎంసీలు, ఇలా చెప్తే చాలా ఉన్నాయి. ఎక్కడ లేవు, దేశంలో కాదు, మన ఇదే శాసనసభలో ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని మీ ద్వారా గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారి దృష్టికి తెస్తున్నారు. అధ్యక్ష, రెండవది అధ్యక్ష, ఈరోజు వారు ఇంకో మాట మాట్లాడింది, కాంట్రాక్టర్లకు లాభం లేదు. ఆ మాట మీరు కాంగ్రెస్ పార్టీని అడగాల్సి ఉండే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ను రద్దు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో పని చేయకుండానే అగ్రిమెంట్ కాగానే 3% బిల్లులు ఇచ్చినారు గత కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసినాం, ఈపీసీ పద్ధతిని రద్దు చేశాం, సర్వే అండ్ డిజైన్ పేరు మీద కూడా 0.5% ఉంటే ఇదే ప్రాణహితలో 3% చేసుకొని పని చేయకుండా, సర్వే చేయకుండా బిల్లులు గత ప్రభుత్వాలు తీసుకుంటే ఇప్పుడు సర్వే డిజైను ఇంజనీర్లు చేస్తారు తప్ప కాంట్రాక్టర్లు చేయరు. ఈ ప్రభుత్వమే మన ఇంజనీర్లతో సర్వే డిజైన్ చేపించి దానికి అనుగుణంగా పనిచేసే నాన్ ఈపీసీ పద్ధతిని తీసుకొచ్చి అత్యంత పారదర్శకంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అధ్యక్ష, కిషన్ రెడ్డి గారు కొన్ని విషయాలు గమనించారు, ఎందుకంటే వారు చాలా ప్రశ్నలు వేస్తున్నారు. వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అన్నారు. ఎందుకు పెరిగింది? ఆ రోజు 16 లక్షల ఎకరాలకు గతంలో ప్రాజెక్టు ప్రతిపాదిస్తే ఈరోజు 18,82,970 ఎకరాల కొత్త ఆయకట్టు, అదేవిధంగా మనకు స్టెబిలైజేషన్ మరో 18 లక్షల ఎకరాలు ఉన్నది. అంటే దాదాపు 37 లక్షల ఎకరాలకు పెరిగింది. 16 లక్షల ఆయకట్టు 37 లక్షలకు పెరిగింది కనుక డెఫినెట్గా కాస్ట్ పెరుగుతుంది. రెండవది కెపాసిటీ ఆఫ్ రిజర్వాయర్స్. ఆ రోజు ప్రాణహితలో రిజర్వాయర్ల సామర్థ్యం 11 టీఎంసీలు ఉంటే ఈరోజు 141 టీఎంసీకి పెరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 14 రెట్లు పెరిగింది. అదేవిధంగా అధ్యక్ష, పంపింగ్ కెపాసిటీ ఆ రోజు 1.9 టీఎంసీలు ఒక రోజుకు పంపింగ్ సామర్థ్యం ఉంటే ఈరోజు 3 టీఎంసీలకు సివిల్ వర్క్స్, 2 టీఎంసీలకు ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్కు దాని పంపింగ్ యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచుకున్నాం. అధ్యక్ష, మూడో విషయం అధ్యక్ష, వరుస బ్యారేజీలు.
గోదావరి మీద వారే అన్నారు, గోదావరి మీద వరుస బ్యారేజీలు కట్టండి లాభమైందన్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అదే చేసిండ్రు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఒక్క ఇల్లు మునగకుండా, ఒక్క ఊరు మునగకుండా అతి తక్కువ ముంపుతో గోదావరి నది మీద 3 బ్యారేజీలు కట్టుతున్నాం. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 16 టీఎంసీలు ఉంటాయి, అన్నారం బ్యారేజ్ దగ్గర 11 టీఎంసీలు ఉంటాయి, సుందిల్ల బ్యారేజ్ దగ్గర 9 టీఎంసీలు ఉంటాయి. అంటే మనము నదిలోనే 36 టీఎంసీలు ఒక్క ఎకరం మునగకుండా నదిని సజీవం చేసిన అనేటువంటి విషయాన్ని గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు గమనించాలి. వరుస 3 బ్యారేజీలు అంత పెద్ద గోదావరి నది మీద కట్టినప్పుడు డెఫినెట్ గా కాస్ట్ పెరుగుతుంది అధ్యక్ష. ముంపు తగ్గించడం, నదిలోనే 36 టీఎంసీల నీళ్లు నిలిపి 270 కిలోమీటర్లు గోదావరి నది సజీవంగా మారబోతుంది తెలంగాణలో. తుపాకులగూడెం నుంచి ఎస్ఆర్ఎస్పి వెనక వరకు 270 కిలోమీటర్లు గోదావరి నదిలో 365 రోజులు నీళ్లుంటే ఎంత భూగర్భ జలాలు పెరుగుతాయి, ఎంత మత్స్య సంపద పెరుగుతుంది, పర్యాటకంగా ఎంత పెరుగుతుంది. రేపు సముద్రానికి అవసరమయ్యే నావిగేషన్ సౌకర్యం కూడా తెలంగాణకు వచ్చే విధంగా రూపకల్పన చేసుకుంటా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మిడ్ మానేర్ నుంచి మన హైదరాబాద్ మంచినీళ్ళు కానీ, నల్లగొండ కానీ, ఉమ్మడి మెదక్ జిల్లా కానీ, మన నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్కి నీళ్ళు ఇచ్చేది అప్పుడు 0.7 టీఎంసీ మాత్రమే ఉండే. దాన్ని 1 టీఎంసీకి పెంచుకొని ప్రతి పంప్ హౌస్లో ఒక పంపు కూడా పెంచుకోవడం జరిగిందని తెలియజేస్తున్నారు అధ్యక్ష. భూసేకరణ అప్పటి ప్రాణహిత చేవెళ్లలో వాళ్ళు 2 లక్షలకు ఎకరం పెట్టిండ్రు. 2 లక్షలకు ఎకరం పెట్టి అప్పుడు డిపిఆర్లో 1071 కోట్లు మాత్రమే వాళ్ళు పెట్టిండ్రు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల నుంచి 13 లక్షల రూపాయలు ఒక ఎకరానికి ఇస్తున్నాం. 2 లక్షలు వాళ్ళు పెడితే 8 నుంచి 11, 13 లక్షల దాకా ఈ ప్రభుత్వం ఇస్తున్నది. అందువల్ల భూసేకరణ గతంలో డిపిఆర్లో 1071 కోట్లు పెడితే ఈరోజు భూసేకరణ 7181 కోట్లకు పెరిగింది. అంటే ఎక్కడ 1000 ఎక్కడ 7000, 7 రెట్లు భూసేకరణలో పెరిగింది. ఆర్ఎండ్ఆర్లో అప్పుడు కొత్త భూసేకరణ చట్టం లేదు, 2013 భూసేకరణ చట్టం రాకముందు 300 కోట్లు మాత్రమే వాళ్ళు పెట్టుకున్నారు. కానీ కొత్త భూసేకరణ చట్టం ప్రకారంగా ఈరోజు 1417 కోట్లకు ఆర్ఎండ్ఆర్లో మన ఎక్స్పెండిచర్ పెరిగింది. ఈ రకంగా జిఎస్టీ, అప్పుడు జిఎస్టీ లేదు, వ్యాట్ ఉంది. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కనుక 5 నుంచి 6% జిఎస్టీ రూపంలో కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఇంకో విషయం కూడా గమనించాలి కిషన్ రెడ్డి గారు. మరి పొరపాటునన్నారా తెలియకన్నారా వారు సవరించుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే కిషన్ రెడ్డి గారిని 2-3 సార్లు ఈ సభలో చూసిన, అప్పుడప్పుడు ఆవేశానికి వచ్చి బయటకు పోయినా మళ్ళీ వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పిండ్రు వారు. మంచి మనసు కూడా ఉంది కిషన్ రెడ్డి గారు. అయితే కాంతనపల్లి ప్రాజెక్ట్, కాంతనపల్లిని మీరు ఆగం చేసిండ్రు అన్నారు. కాంతనపల్లిని ఎందుకు చేసినాం కిషన్ రెడ్డి గారు? కాంతనపల్లి దగ్గర 11,000 ఎకరాల గిరిజనుల భూములు మునిగిపోతా ఉన్నాయి. దాదాపు 20 గ్రామాలు, తండాలు, గిరిజన గూడాలు ముంపుకు గురవుతా ఉన్నాయి. ఆ గిరిజనులను కాపాడాలి, ముంపు లేకుండా తక్కువ ముంపుతో మన అవసరాలు తీర్చుకోవాలని చెప్పి కాంతానపల్లిని రీడిజైన్ చేసి తుపాకులగూడెం దగ్గర కడుతున్నాం. 11,000 ఎకరాలు మునిగే దగ్గర కేవలం 250 ఎకరాలతో బ్యారేజ్ కడుతున్నాం. అంటే ఎన్ని వేల ఎకరాలు కాపాడినాం? 20 గ్రామాలు మునిగేటువంటి చోట ఒక్క ఇల్లు మునగకుండా తుపాకులగూడెం దగ్గర రీఇంజనీరింగ్ చేసి బ్యారేజ్ కడుతున్నాం. బహుశా ఇది మంచిదంటారా? ముంచుడు కరెక్టా, ముంచకపోవడు కరెక్టా? మరి కిషన్ రెడ్డి గారు రెక్టిఫై చేస్తే మంచిది. అయితే ఈ రీఇంజనీరింగ్ వల్ల ఎంత జాగ్రత్త తీసుకున్నామంటే అంతర్రాష్ట్ర ఇబ్బంది లేకుండా మనం ఈ బ్యారేజ్ తోని 100 టీఎంసీల నీళ్లు దేవాదుల ప్రాజెక్టుకు, వరంగల్ జిల్లాకు 365 రోజులు నీళ్ళు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్నాం. కాపర్ డ్యామ్ వేసిన మొన్ననే మా ఉప ముఖ్యమంత్రి శ్రీహరి గారు, వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు అందరం కూడా వెళ్ళి తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గర కాపర్ డ్యామ్ నిర్మాణం చేసి ఈ మండు టెండర్లో ఈ మార్చి నెలలో గోదావరి నుంచి దేవాదులకు నీళ్లు తీసుకొని ఇప్పుడు కూడా జనగామ, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో చెరువులకు నీళ్లు ఇస్తా ఉన్నాం. 2వ పంటను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది రీఇంజనీరింగ్ యొక్క ఫలం అని చెప్పి వారికి తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, దేవాదుల్లో రీఇంజనీరింగ్ గురించి చెప్పాలి. ఎందుకు చేసినామంటే అక్కడ రామప్ప దేవాలయం, పురాతనమైనటువంటి రామప్ప దేవాలయం టనల్లో మరి బ్లాస్టింగ్స్ వల్ల దేవాలయం దెబ్బతింటుంది కనుక పురావస్తు శాఖ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనుమతులు రావడం లేదు కనుక దాన్ని పైప్ ఇరిగేషన్కు మార్చుకొని చేసుకోవడం జరిగింది. అంతేకాదు గౌరవ సభాపతి గారు
అసలు దేవాదుల ఉండేదే ములుగు నియోజకవర్గము మరియు భూపాలపల్లి నియోజకవర్గంలో. అప్పుడు దురదృష్టమో మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకు ఆలోచన రాలేదో అక్కడ ఉండేటువంటి ఆ నియోజకవర్గాల్ని వదిలిపెట్టినారు. అందుకే ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి, ములుగు, నర్సంపేట నియోజకవర్గాల్లో గ్యాప్ ఆయకట్టుకు మొత్తం కూడా నీళ్లు ఇవ్వాలని, అంతేకాకుండా కాకతీయుల కాలంలో వచ్చినటువంటి మనకు పాకాల, లక్నవరం, ములుగు గణపూర్ లాంటి పెద్ద పెద్ద చెరువులను కూడా దేవాదుల ద్వారా సప్లిమెంట్ చేసి 2 పంటలకు అక్కడ నీళ్లు ఇవ్వడం కోసం రీఇంజనీరింగ్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ దాని గురించి కూడా మీరు ఇప్పుడు మంచి ప్రశ్న వేసిన. ఒక రకంగా చెప్పాలంటే బయట కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికొచ్చినట్టు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారి ప్రశ్న వేయడం ద్వారా సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పేటువంటి అవకాశం కిషన్ రెడ్డి గారు కల్పించినారు. వారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ఇది కూడా ఎందుకు రీఇంజనీరింగ్ చేసినాం మంచిగా వినాలి కిషన్ రెడ్డి గారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ రెండింటి కింద అప్పుడు ఉండే ఆయకట్టు 3,25,000 ఎకరాలు. ఈ రోజు రీఇంజనీరింగ్ చేయడం వల్ల 6,74,387 ఎకరాలకు ఖమ్మం జిల్లాలో ఆయకట్టు పెంచుకోవడం కోసం ఇవాళ రీఇంజనీరింగ్ చేసుకున్నాం. రీఇంజనీరింగ్ ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ లో ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇందిరా సాగర్ కు సంబంధించినటువంటి హెడ్స్ అది రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్లో పోయినాయి. ఆంధ్రప్రదేశ్లో నీళ్లు లిఫ్ట్ చేసుకోవాలంటే ప్రతిరోజు అంతర్రాష్ట్రమైనటువంటి సమస్యలు ఉంటాయి కనుక ఆ అంతర్రాష్ట్ర సమస్య తొలగించడం కోసం రీఇంజనీరింగ్ చేసుకున్నాం. ఆ రోజు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ లో 33 టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటే ఆ నీటి కేటాయింపులను 70 టీఎంసీలకు పెంచడం కోసం రీఇంజనీరింగ్ చేసుకున్నాం. ఆ రోజు రాజీవ్ దుమ్ముగూడెంలో వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అభయారణ్యం, కిన్నెరసాని అభయారణ్యం గుండా ఆ రోజు రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ ఉండే. అభయారణ్యం యొక్క అనుమతులు రావాలంటే కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టుకు పోతే తప్ప అనుమతులు రావు. ఆ ఇబ్బందులు తొలగించడానికి అభయారణ్యం నుంచి బయటకు తీసుకురావడం కోసం రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష, దుమ్ముగూడెం దగ్గర కావలసిన నీళ్లు ఉన్నాయి కనుక మనం అక్కడెక్కడో నీళ్లు లేని చోట హెడ్ వర్క్స్ చేయకుండా దుమ్ముగూడెం దగ్గర 365 రోజులు నీళ్లు ఉంటాయి కనుక రీఇంజనీరింగ్ చేసుకొని ఖమ్మం జిల్లాలో అప్పుడు ఏం చేసినట్టే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ లో పాత ప్రాజెక్టులను ఎన్ఎస్పిని పట్టించుకోలే. ఈ రీఇంజనీరింగ్ వల్ల మా మదన్ లాల్ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అడుగుతుంటారు, వారి వైరా ప్రాజెక్టు, లంకా సాగర్, పాలేరు, బయ్యారం ప్రాజెక్టులకు 46,187 ఎకరాలకు స్టెబిలైజేషన్ కు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ నీళ్లు ఖమ్మం జిల్లా ప్రజలకు 2 ఏళ్లకు ఒకసారి రానే రావు. సో ఆ ఎన్ఎస్పి స్టెబిలైజేషన్ కూడా 2,37,573 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కోసం రీఇంజనీరింగ్ చేసుకున్నాం. అప్పటి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ లో కరువు పీడిత ప్రాంతాలైనటువంటి అజయ్ కుమార్ ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ గాని, పాలేరు నియోజకవర్గంలో ప్రస్తుత మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు రిప్రజెంట్ చేస్తున్న పాలేరు నియోజకవర్గంలోని కరువు ప్రాంతాలకు అప్పుడు ఆ ప్రాజెక్టులో అవకాశం లేకుండే. ఈ రోజు సీతారామ ప్రాజెక్ట్ కింద ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలానికి సాగు భూమి ఉండే ప్రతి ఎకరానికి పాత ప్రాజెక్టులకు మొత్తం కూడా ఇచ్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్టును రూపకల్పన చేసుకున్నాం, రీడిజైన్ చేసుకున్నాం అధ్యక్ష. అప్పుడు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ లో 10 పంపింగ్ కేంద్రాలు 3,24,000 ఎకరాలు ఉండేది. ఈ రోజు మనం ప్రతిపాదించిన సీతారామ ప్రాజెక్టులో 4 పంపింగ్ కేంద్రాలు 6,75,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చుకోగలుగుతున్నాం. అప్పుడు పైప్ లైన్ 77 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 8.56 కిలోమీటర్లకు తగ్గించుకున్నాం. అందువల్ల ఈ సీతారామ ప్రాజెక్టు వల్ల ఈ రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే మనము రీఇంజనీరింగ్ చేసుకున్నామని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇది కాకుండా కిషన్ రెడ్డి గారు నేషనల్ ప్రాజెక్టు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇస్తలేరు. ఇకపోతే అధ్యక్ష ఇంకో మాట అన్నారు, పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు లేవు మరి ప్రాజెక్ట్ చేస్తున్నారు అన్నారు. ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆ వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇది పాలమూరు ప్రాజెక్టు కట్టకపోతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన తప్పిదనం చేసినట్టు అవుతుంది. కట్టడం వల్ల రేపు జాతి ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుతున్నాం. ఆ కాంగ్రెస్ పార్టీ ఇంకో పుణ్యం కట్టుకున్నది. మనం తెలంగాణలో కొత్త ప్రాజెక్టు కట్టుకోవాలంటే ఢిల్లీలో అనుమతి తెచ్చుకోవాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకుంటే ప్రాజెక్టు కట్టుకునేటట్టు పెట్టినప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో అపెక్స్ కమిటీ అని పెట్టి దానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు సభ్యులు. పక్క రాష్ట్రం ఒప్పుకుంటే మనం ప్రాజెక్టు కట్టేటట్టు పెట్టినప్పుడు. అందువల్ల రేపు భవిష్యత్తులో బ్రిజేష్ కుమార్ ముందు మన వాదనలు బలంగా వినిపించాలన్నా,
మన రాష్ట్ర అవసరాలను గట్టిగా చెప్పాలన్నా పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకోవడం ద్వారా రేపు నీటి కేటాయింపులు సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈరోజు మనకు దాన్ని అత్యంత వేగంగా కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేపు ఇంకో ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి. ఇవాళ కొన్ని విషయాలు ఇంకా కొన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే బ్రిజేష్ కుమార్ ముందు అవార్డు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి మన రాష్ట్రం తరఫున. ఇక్కడ ఏదైనా చెప్తే అక్కడ మనకు రేపు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే కనుక కొన్ని విషయాలు నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రాణాల కొద్దీ ఇవాళ తెలంగాణ సాధించినటువంటి ముఖ్యమంత్రి. తెలంగాణ ఉద్యమంలో మొదటి ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే ఈ రాష్ట్రం నీళ్ల కోసమే పోరాడింది. అటువంటి నీళ్లలో ఒక్క చుక్క వదులుకోవడానికి కానీ, ఒక్క ఎకరా ఎండిపోవడానికి కానీ అవకాశం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టుల మీద రూపకల్పన చేశారు. కొన్ని గంటల కొద్దీ, రోజుల తరబడి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల మీద భవిష్యత్ అవసరాలను, మా రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనేటువంటి కోణంలో ఈరోజు రీడిజైనింగ్ చేసినాం. మేమేదో మీద కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క నీళ్లు పోపించి మేము ఓట్లు తీసుకునే ఆలోచనలో లేము. పక్కాగా 10 కాలాలు నిలబడాలి. రేపు 100 ఏళ్ల తర్వాత కూడా ఈ రాష్ట్రం దేశానికి ఒక అన్నం పెట్టే భాండాగారంగా ఈ రాష్ట్రం మారాలి. ఈ రాష్ట్రం మరో కోనసీమలాగా ఉండాలి. కృష్ణా, గోదావరి నదులలో మన రాష్ట్ర న్యాయమైన వాటా ప్రతి చుక్క కూడా మన రాష్ట్రానికి పొందే విధంగా ఈ రాష్ట్రం రీడిజైన్ చేసి రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప మాకు ఈ చిన్న రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి కాదు ఈ ప్రభుత్వం. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అణువణువున వారి కళ్ళల్లో ఈ రాష్ట్రం ఒక ఆకుపచ్చ తెలంగాణ కావాలి, 1 కోటి ఎకరాల మాగాణి కావాలనేటువంటి కలను నిజం చేసే దిశగా ఈ ప్రభుత్వం మేము పనిచేస్తా ఉన్నాం. మీరు ఇంకో మాట అన్నారు, బ్యారేజ్ పని వేగంగా చేయాలన్నారు మీరు. అయ్యా కిషన్ రెడ్డి గారు, దయచేసి మమ్మల్ని అభినందిస్తారని నేను ఆశిస్తా ఉన్నా. ఎందుకంటున్నా అంటే భారతదేశంలోనే ప్రాజెక్టులు కట్టడంలో ఒక కొత్త ఒరవడిని ఈ ప్రభుత్వం సృష్టించింది. ఎందుకంటున్నా అంటే ఇవాళ కాళేశ్వరం లింక్ 1లో గోదావరి నది మీద మనం బ్యారేజ్ కడుతున్నాం, వరుస 3 బ్యారేజీలు కడుతున్నాం. మన దేశ చరిత్రలో అంత పెద్ద బ్యారేజీ 4-5 సంవత్సరాల లోపు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా కట్టలే. అటువంటి బ్యారేజీని, సంవత్సరాల్లో కట్టే బ్యారేజీని కేవలం 15 నుంచి 20 నెలల్లో పూర్తి చేసే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ వరుస 3 బ్యారేజీలు, 3 పంప్ హౌస్లలో మనం ఉపయోగించేటువంటి సిమెంటు 4,05,00,000 బస్తాలు. ఇప్పటి వరకు మేము వాడింది, ఈ 6 మాసాల్లో వాడింది 2 కోట్ల సిమెంటు బస్తాలు ఇప్పటి వరకు వినియోగంలో చేయడం జరిగింది. అంటే ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ వస్తుంది. మరి దాదాపు పనులు కూడా 65 నుంచి 70% ఆ వరుస 3 బ్యారేజీలు, 3 పంప్ హౌస్లో పనిచేస్తున్నాం. రాత్రింబవళ్ళు పనిచేస్తున్నాం, 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతిరోజు ఎంత పని జరిగిందో వారి ఆఫీస్లో ఛాంబర్లో పెట్టుకొని పనిని లైవ్ టెలికాస్ట్లో చూస్తూ ఏ రోజుకు ఆ రోజు ఈ పనులు వేగంగా జరపడం కోసం వారు ప్రతిరోజు కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల ఏంటంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగాలి, ప్రతి నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందువల్ల మీరు రీఇంజనీరింగ్ అనేటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కోట్లు కేసులు వేసినారు, ఎక్కడెక్కడ వేసినారు, మీరు ఎప్పుడైనా చర్చ పెట్టే స్పీకర్ గారు అనుమతిస్తే నేను మాట్లాడతాను. ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే ముందు ఈ పనులు ఆపాలని కోట్లలో కేసులు వేసిండ్రు. ఇవాళ దైవ బలం ఉంది, ముఖ్యమంత్రి గారిది బలమైనటువంటి సంకల్ప బలం ఉంది కనుక ఏ కోట్లలో కూడా ఈ ప్రాజెక్టును వాళ్ళు ఆపలేకపోయింది. చివరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో రీఇంజనీరింగ్లో అవినీతి జరిగిందని ఇంత బురద జల్లడం ద్వారానైనా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ప్రయత్నానికి వాళ్ళు పాల్పడుతున్నారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి రాజకీయ లబ్ధి అవసరం, మాకేమో ప్రజల ఆకాంక్ష మాకు ముఖ్యం. ఇవాళ మీరు, ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వం. ఇవాళ మేము ఇచ్చిన ప్రతి డిపిఆర్, ఇంకో మాట మీరు అన్నారు డిపిఆర్ లేకుండా పనులు చేస్తున్నారని, ఇది వాస్తవం కాదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో కట్టుతున్న ప్రతి ప్రాజెక్టు యొక్క డిపిఆర్ కేంద్ర జలవనరుల సంఘానికి మేము ఇచ్చి ఉన్నాము. అది మీ ప్రభుత్వమే ఉంది, మీరు చెక్ చేసుకోండి. మేము పాలమూరు డిపిఆర్ ఇచ్చినాం, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం. డిపిఆర్ లేకుండా మేము ప్రాజెక్టులు చేస్తున్నాం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న గోబల్స్ ప్రచారం తప్ప అందులో వాస్తవం లేదు అని కూడా మీ ద్వారా కిషన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఇంకా కిషన్ రెడ్డి గారు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.